BB4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను మీ అనిత. అత్యంత పవిత్ర క్షేత్రమైన తిరుపతి చైర్మన్ గా ఉన్నటువంటి టిఆర్ నాయుడు గారు వ్యవహరించిన తీరు పట్ల మహిళలమందరము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అనంతపురం జిల్లాలో ధర్నా చేయడం జరిగింది. టిఆర్ నాయుడు గారు వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది. ప్రజాస్వామికంగా కూడా పాలన సాగిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. నిన్నటి రోజున తిరుపతిలో మహిళలు చేసినటువంటి శాంతియుత ధర్నాన్ని ఏ విధంగా నిర్వహించారు నాయకులు మహిళల పట్ల వ్యవహరించిన తీరు ఆంధ్ర రాష్ట్రం కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తే అక్రమ కేసులు బనాయిస్తారు, దాడులు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, జైలు పంపిస్తారు. అదే టీడీపీ నాయకులు చేస్తే నిన్నటి రోజున ఒక ఎంపీ గారు డ్రగ్స్ సేవించారు. అతని వల్ల కూడా ఎంపీకి పార్లమెంటుకు పంపిస్తారు. ఆ ఎంపీ గారిని అతని పైన చర్యలు తీసుకోకుండా ఈరోజు రాష్ట్రంలో మద్యము ఏరులై పారుతూ ఉంది. మహిళల పైన దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని వెంటనే కూడా అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి సారించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రశ్నించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తాం. అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ విధమైతే తిరుపతిలో రోజు జరిగిన సంఘటన నుంచి పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పరిస్థితి కాపాడలేని టిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో చూసాం టిఆర్ నాయుడు గారికి సంబంధించి అనేక ఇష్యూస్ రావడం జరిగింది. నిన్నటి రోజున చాలా రోజుల తర్వాత నిన్నటి రోజున తిరుపతికి రావడం జరిగింది. సోమవారం రోజున సరే తిరుపతికి వచ్చారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ప్లేకార్డులు పెట్టుకొని నిరసన తెలియజేస్తుంటే ఏ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే బీహార్లో ఉన్నామా ఎక్కడున్నారో ఒకసారి గమనించాల్సిన పరిస్థితి ఎంతగా ఉంది. ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళందరూ నిరసనలు దాడులు చేస్తున్న వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం చెందిన పోలీసు వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళందరూ తీసుకెళ్ళి లక్ష్మి అనే వారిపైన దాడులు చేసి వాళ్ళకి ఏ విధంగా దాడులు చేసి గాయాలు అయిన విషయం కూడా చూశారు. దాదాపుగా 11 మందికి ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు పెట్టడానికి ఎంత దౌర్భాగ్యవశంలో మన కుటుంబ ప్రభుత్వంలో ఒకసారి గమనించాలి. ఈరోజు మేము కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దాడులు చేసిన వాళ్ళందరూ కూడా పోలీసులే వాళ్ళకి అడ్డం పెట్టి పక్కన నుంచి వాళ్ళకి పక్కన పంపించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంటే హోంమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వివరిస్తున్నారు అందరూ గమనించాలా. ఖచ్చితంగా టిఆర్ నాయుడు గారిని రాజీనామా చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తారని తెలియజేస్తున్నారు. ఏదైతే తిరుపతి దేవస్థానం ఉందో ఆ తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన క్యాండిడేట్ ఒక మిడ్నైట్ మసాలా నడుపుకునే వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ప్రజలను రాష్ట్రంలో యూత్ను పెడదారి పట్టించినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మిడ్నైట్ మసాలా నాయుడు గారిని వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా తిరుపతిలో టిఆర్ నాయుడుని రాజీనామా చేయాలని శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తూ ఉంటే వారిపైన దౌర్జన్యంగా వారిపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడిని మేము టీటీడీ తిరుపతి దేవస్థానం యొక్క భక్తులపైన దాడి చేసినారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే ఆ పైన అక్రమ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రాజ్యాంగాన్ని అపవిత్రం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బంగాళాఖాతంలో కట్టే రోజులు దగ్గర పడినాయని చెప్పి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా ఈ రోజు నుండి కూడా మేము రెడ్ బుక్ రాజ్యాంగం పైన ఖచ్చితంగా ఆ రెడ్ బుక్ని కిందేసి కాళ్ళతో తొక్కి మరీ చింపి
చంపేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు డ్రగ్గు కేసులో పట్టుబడిన ఎంపీకి స్టేషన్ బయలు ఇస్తారు. అదేవిధంగా మా కార్యకర్తలు ఎక్కడో మా నాయకుడి యొక్క బర్త్డేకి ఓడికి వస్తే అరెస్ట్ చేస్తారు, మోకాళ్ళ పైన నిలబెట్టిస్తున్నారు. ఇది ఎక్కడ రాజ్యాంగం అని చెప్పి నేను నిలదీస్తా ఉన్నాయి వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా మా నాయకులు సినిమా డైలాగ్లో ఉన్నటువంటి ఒక డైలాగ్ని రప్ప రప్ప అంటే హోమ్ మినిస్టర్ గుండెల్లో వణుకు పుడతా ఉంది. కూటమి ప్రభుత్వంలో భయం ఏర్పడతా ఉంది ఇవాళ రప్ప రప్ప అంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకుల కింద పనిచేస్తున్న కార్యకర్తలమందరము సైనికుల్లాగా ఒక గుండె ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా సీఎం చేసుకొని ఈ అరాచక పాలన అనగదొక్కడానికి ముందుకు వస్తామని చెప్పి ఖచ్చితంగా బిఆర్ నాయుడుని రాజీనామా చేయకపోతే జిల్లాల వ్యాప్తంగా ఉధృతంగా మేము ర్యాలీలు ధర్నాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని. పవిత్రత కాపాడలేని చైర్మన్